ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 1, ఎస్కాట్లో మా ఏజెంట్, మా బ్రదర్లా, మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్సే, పోలింగ్ ఆఫీసర్సే, అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. నేను గాజువాకలో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నాడు. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో, మా ఫోటోలో. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. మూడోది, 6 గంటలకి ఓట్లు వేయడం జరిగింది. కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత 7, 8. నేను తెల్లవారి 3 వరకు పర్సనల్గా ఉన్నాను. ఎస్కోట్ ఏమో విజయనగరం పంపించేశారు, రాలేదు. ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఎక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్, అనెథికల్, ఇమ్మోరల్. రెండోది, పక్కనున్న భీమిలి, గాజువాక 3, 4, 5 వరకు రావడానికి కారణాలు ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం. అందులో కొందరు ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. అది ఎంతసేపు పడుతుంది? 7 సెకండ్లకు ఒక బటను, అంటే నిమిషానికి 60 సెకండ్లలో మీరు కనీసం 6 వేసుకోండి, 5 వేసుకోండి. 10 నిమిషాల్లో 50, 20 నిమిషాల్లో 100, 30 నిమిషాల్లో 150. ఈ 2000 బూతుల్లో, ఒక 1000 బూతుల్లో 150 ఓట్లు అవినీతిగా పోలైందంటే దాదాపు 1,50,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. 2,000, 3,000, 4,000, 5,000 ఓటుకు పంచడం, అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8,900 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్ చేసామని. అంటే అర్థం ఏంటి? 1% సీజ్ చేసాం అనుకుందాం, 9,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లు, అంటే $110 billion. Election Commission is confessing that they have seized 1%, 9,000 crore. I am estimating 100 times more, minimum 1,000 times ఉండొచ్చు. ఇది ఎక్కడ ఎలక్షన్స్? అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలామందిని, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారని. ఈరోజు కూడా అడిగాను, సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు. ₹1 పంచలేదు, ఏ పని చేయలేదు. నీతి నిజాయితీగా మార్పు కొరకు వచ్చాం. ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే రండి, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు మిస్టర్ హరి అండ్ అడ్వకేట్, ఎంపీ క్యాండిడేట్ ఉంది. వారు అంటారు అలాగే ఆపరండి. అరవ గారు మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షను ఎస్కోట్ది, విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకటే చూశాను, అది కూడా గాజువాక ఎమ్మెల్యే భీమిలిది. సార్ మీరున్నారు. తత్మయ రాత్రంతా వెయిట్ చేసాం, రాలా.
ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని ఈవీఎంలు భీముల నుంచి 1 అవర్, ఎక్కువైతే ఎస్కోట్ నుంచి 1.5 అవర్, గాజువాక్ నుంచి 1 అవర్, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు సంతలో దినుసులు కొనుక్కొని నడిచినట్టు ఆఫీసర్స్ చిన్న చిన్న కారులో తీసి ఇదా మరలు ఏమంటాడు మోదీజీ, మనం ఇండియా నెంబర్ 1 అంటాడు. దేంట్లో నెంబర్ 1? కరప్షన్లో నెంబర్ 1, అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఈవీఎం ట్యాంపరింగ్లో నెంబర్ 1, డబ్బులు పంచి ఓట్లు వేసుకోవడంలో నెంబర్ 1. 197 దేశాల్లో 155 దేశాలు తిరిగాను. ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు, డబ్బు పంచితే ఓట్లు వేయరు, మన దేశం తప్ప. దేంట్లో నెంబర్ 1 అయ్యాం. కనుక మిత్రులారా, మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్. అందుకే నేను మిమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి మీ ద్వారా ఈ కమ్యూనికేషన్, మెయిన్ లైన్ ఛానల్స్ 99% వాళ్ళే అయిపోయాయి. 1-2 ఛానళ్ళు, 1-2 లైవ్ లింకులు తప్ప మెయిన్ లైన్ ఛానల్ కూడా కంట్రోల్ చేశారు. బట్ అలాంగ్ విత్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎంపీ, ఆవిడ రాలేరు ఈరోజు, చాలా సమాజ్వాదీ పార్టీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో మేము 30 మంది మేమేం డిమాండ్ చేస్తున్నాము అంటే, మాకు సీసీటీవీ లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం. లేదా నేను ఏమడిగాను 14th మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని, 12 గంటలు ఒకరు, 12 గంటలు ఒకరు, 14 మందికి సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. మేమందరం యునైటెడ్గా, ఒకరోజు వీరుంటారు, ఒకరోజు సత్యంగా, ఇంకొకరోజు హరి గారు ఉంటారు, ఒకరోజు నేను ఉంటాను. పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా and the election commissioner Rajiv ji, we are here begging, requesting and finally demanding access to the CCTV link coverage live, so that we know exactly what is happening, but we have been denied. Therefore on June 4th or afterwards we may declare and decide to conduct the election once again in Visakhapatnam if this procedure continues. Otherwise the world will know what kind of elections are we conducting, because I know based on my surveys, internal surveys, I got more than enough votes to win this election as MP of Visakhapatnam. So I thank you all the media brothers, any sisters, God bless you. త్యాగరణ శుద్ధితో ఇక్కడున్న క్వాలిఫైడ్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్, వారికి ఎడ్యుకేషన్ ఉంది, వారికి ఎక్స్పీరియన్స్ ఉంది, వారికి నాలెడ్జ్ ఉంది, వారు అన్ని విధాలా క్వాలిఫైడ్. అయితే అవినీతిగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ఉన్నట్టు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే 2 ప్రధాన పార్టీలను. ఎలక్షన్ కమిషన్ దేశంలో 9,000 కోట్లు సీజ్ చేసింది. ఊహకు అతీతం. ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు, సిగ్గుచేటు. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి, మీకు చెప్పలేదు. సమిట్ అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను. ఎందుకంటే పోలింగ్, ఇంటర్ పోలింగ్ మా అన్ని చూసుకుంటుంటే క్రిస్టియన్స్ 2-3 లక్షలు, యూత్ 2-3 లక్షలు, బడుగు బలహీన వర్గాలు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు, మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్. తమ్ముని కూడా అడుగుతున్నా, వీళ్ళని అడుగుతున్నా, అరే బాబు మనకి ఎలాగుంది వాళ్ళకి ఎలాగుంది సార్, ట్యాంపరింగ్ అని జరగకపోతే, ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే, అప్పుడు వైసీపీకి వచ్చిన 4 లక్షలు ఇప్పుడు 3 వస్తాయి ఎక్కువైతే, అప్పుడు టీడీపీకి వచ్చిన 4,35,000 ఇప్పుడు ఎక్కువైతే ఒక 3-3.5 వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందువలన క్రిస్టియన్ ముస్లిం ఓటు 30% మైనస్ అయిందని. సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు. 2, క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదని 4 లక్షల మందిలో 3 లక్షలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. 14 లక్షలు హైదరాబాద్లో 50% పోలైంది, 48. ఇక్కడ మనకి సిటీలో 70% దాటింది. కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది. ఈవీఎం నిన్న రాత్రి కూడా, మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు, కోఆర్డినేటర్
దిలీప్ గారు రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. షాకింగ్. వెనకని ట్రక్స్ ఏంటి, వెనకని జంప్ చేయడం ఏంటి, వెనకని ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి, లైట్లు లేకపోవడం ఏంటి, నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అందుకనే తత్మ ఇష్యూలు వీరు మాట్లాడినవన్నీ ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే 33 మంది విని ఏమో ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా. 30 మంది ఎందుకంటే వారు 30 మంది, వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ టీడీపీ, ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ. సో ఈ రెండు పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు. వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకున్నారో మీకు తెలుసు. కానీ మేము వాళ్ళు రెండు పార్టీలు అలయన్స్ కాక మిగతా మేము అందరం ఒకటయ్యాం. దేనికి ఒకటయ్యాం? అవినీతి జరగకుండా ఆపడానికి, ఈ అవినీతి పరులు ఓడించడానికి, కలిసి పనిచేయడానికి. అవినీతి జరగకుండా మా బాధ్యత, మేము రాత్రి పగలు ఉంటాం. సీసీటీవీ సడన్గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు బ్రదర్కి తప్ప ఎవ్వరికి, మా స్టాఫ్కే చెప్పలేదు. సడన్గా నేను అమెరికా వెళ్ళాను. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను. ఎలక్షన్ కమిషన్ వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా. మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకుందును. మేమేం అడుగుతున్నాం? వెబ్ లింక్ లైవ్ కవరేజ్ 2019లో మిత్రులకి ఇచ్చింది మేము అడుగుతున్నాం. ఇంకేం అడగట్లా. మీకులాగా మేము ఓటింగ్ మెషిన్లకు వెళ్ళి లోపల మేము ట్యాంపర్ చేస్తాం అంట్లా. ఆ ట్యాంపరింగ్ అన్నది మీరు చేయగలరు. మరి ఇంత 3 టైర్ సిస్టమ్ ఉందన్నాడు. నేను ఇవాళ మార్నింగ్ చెప్పాను, డాక్టర్ మల్లికార్జున్ గారు మీ మీద నాకు అనుమానం లేదు, కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీస్ ఫోర్స్లో ఎవరి? సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్స్, ముగ్గురిని మేము నమ్మట్లేదు. 1% మిత్రుల్ని తీసుకొని వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. జూన్ 4th ముందు మాకు సీసీటీవీ కెమెరాలు ఈరోజు 4:30కి రమ్మన్నారు డాక్టర్ మల్లికార్జున్, మన రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్. ఈరోజు ఇవ్వకపోతే, ఏజెంట్లు ఇవ్వకపోతే నైట్ నేను ప్రిపేర్ చేసి మార్నింగ్ లంచ్ మోషనో హౌస్ మోషనో ఏదో మోషన్ తీసుకొని రేపే నేను ఏపీ హైకోర్టులో, ఎందుకంటే చట్ట ప్రకారం మా ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. దానికి కొరకు మేము ఫైట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.